అమెరికా పర్యటనలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి సొంత స్వయాన తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి కలిస్తే కూడా తట్టుకోలేకపోతున్నారు. ఇగో జగదీశ్వర్ రెడ్డి కలిసిండు, ఈయననే గా కంపెనీ ఏదో ఉంది, ఏంటది స్వచ్ఛ బయో అనేటువంటి ఒక కంపెనీ ఉంది, అది ఇప్పుడే స్టార్ట్ అయింది, 15 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, ఇట్లా అయింది అట్లా అయిందని ఇంకా ఏబిసిడి కూడా స్టార్ట్ కాలే. ప్రయత్నం మొదలైంది. అడుగులు అభివృద్ధి వైపు, పెట్టుబడుల వైపు, ఉద్యోగ అవకాశాల వైపు పడతా ఉన్నాయి వడివడిగా. దాన్ని ఏ రకంగా విమర్శించాలి, కోడిగుడ్డు మీద ఈకలు పీల్చినట్లు పీకనికి ప్రయత్నం చేసినట్లు ఏదో ఒక రంధ్రాన్వేషణలో భాగంగా చేసిన విమర్శ ఇంకా రానేలే కానేలే. ఇంకా వస్తే కూడా వాళ్ళు పెట్టుబడులు పెడతామన్నారు తప్ప తెలంగాణ రాష్ట్ర ఆస్తి మొత్తం దోసుకుంటాం అనలే, వాళ్ళు పెట్టుబడులు పెడతామన్నారు. దానికి లేనిపోని అభూత కల్పనలు, సొంత తమ్ముడు కూడా ఉండకూడదు అన్నటువంటి కుట్రపూరిత ఆలోచన చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇంకో చిన్న తమ్ముడు కృష్ణారెడ్డి గారి గురించి కూడా ప్రస్తావించారు. నేను ఈరోజు అడుగుతా ఉన్నా, పత్రికా సమావేశం దగ్గర 50 మంది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా ఏ రకంగా కుటుంబ పరిపాలన కొనసాగించింది, ఏ రకంగా ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు 8 నెలలైంది కదా, ఒక్క దగ్గర ఎక్కడైనా ఆ కుటుంబాన్ని కానీ ఈ అన్నదమ్ములను కానీ చూయించడమో, కనిపించడమో, ఇన్వాల్వ్ చేయడమో, అవకాశం కల్పించడమో చేస్తే నేను చెప్తా ఉన్నా, ఈరోజు అన్నిటికీ బాధ్యత వహిస్తాం, అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. మీరు ఒకవేళ చూపిస్తే సవాల్ చేస్తూ ఉన్నాం. అదే నేను చెప్తా ఉన్నా, బాల్క సుమన్ కానీ క్రిషాంగ్ కానీ అదేదో పసిరికలు వచ్చినానికి లోకమంతా పచ్చగానే కనబడుతున్నట్లు 10 సంవత్సరాలు కల్వకుంట్ల కుటుంబం ఎట్లయితే మొత్తం వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ వంశాన్ని, మొత్తం ఖాందాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం వెదజల్లి విస్తారంగా అడ్డగోలుగా వ్యవహారాన్ని నడిపిందో అట్లే భావిస్తూ ఉన్నారు. పసిరికలు వచ్చినోడికి, పచ్చకామెరలు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనబడినట్లు. మేము చెప్పాలంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, ఇంకా చాలా ఉంది లిస్టు, సంతోష్ రావు, దామోదర్ రావు ఎంపీలీలు, నవీన్ రావు ఎమ్మెల్సీ, వినోద్ రావు ఎక్స్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, ఎక్స్ ఎంపీ, శ్రీనివాసరావు ప్రతిమ కోట్ల రూపాయలు దండుకుంటున్నాడు, ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని అనేక వ్యవస్థలు నడుపుతా ఉన్నాడు. అట్లే కన్నారావు, విద్యాసాగర్ రావు, ఇట్లా రావులక్స్ గురించి చెప్పుకుంటూ పోతే రాష్ట్రం అంతా విస్తరించరు, అన్ని రంగాల్లో విస్తరించరు. మీలాగా అనుకున్నారా కాంగ్రెస్ పార్టీ, మీలాగా అనుకున్నారా యనుమల రేవంత్ రెడ్డి కుటుంబము? మీరు ఆ వ్యవస్థను చూసారు కనుక యువతలు కూడా అట్లేగా ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా మచ్చుకు కూడా అటువంటి అవకాశం లేకుండా ప్రజాపాలన సుభిక్షంగా ముందుకు పోతున్న సందర్భంలో చాలా మంచిగా సుఖంగా చెప్తున్నాడు. వీళ్ళేదో పెద్ద సుపనాథులు అన్నట్లు 10 సంవత్సరాలు ఇంతమందిని పెట్టుకొని మా మీద బురద జల్లడం, మళ్ళీ మీరే అన్నట్లు అదేంది బట్టగాల్చి మీదేస్తారు ఏందో సామెత.